హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్. సో చాలా రోజుల తర్వాత నేను మా మమ్మీతో వచ్చాను. నేను చెప్తాము అందరు బాగున్నారండి. చాలా రోజులకి మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని కూడా కలవాలని ఎప్పటి నుంచో, కానీ ఏదో కొంచెం లేట్ అవుతుంది వీడియోలోకి రావడం. మా పాపని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా మంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్లు పెరిగారు కదమ్మా. అలానే మీరందరూ మా పాపను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మంచి స్టాక్ తో వచ్చామండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ తో వచ్చాము విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. చెప్పమ్మా. కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి. మన దగ్గర ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్తో వస్తాయి కంచి కాటన్. సో స్టాక్ కూడా మల్టిపుల్స్లో ఉన్నాయి. సో మీరు సోల్డ్ అవుట్ అయిపోద్దేమో అని భయపడక్కర్లా, నిదానంగా ఎండ్ వరకు చూసి ఆర్డర్ చేసుకోండి. యాప్లిక్ వర్క్లో ఉన్నాయి, చెక్స్ ప్యాటర్న్లో ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ అనమాట. మేమిద్దరం కట్టుకుంది కూడా కంచి కాటన్ శారీస్ అనమాట విత్ ఎంబ్రాయిడరీ వర్క్. లైట్ వెయిట్ ఉంటాయండి. ఈ శారీస్ కూడా ఉన్నాయి. సో చెక్ చేసుకొని మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి. మంచి స్టాక్ అండి. శారీ అయితే ఒకదాని మించి అవుతుంది వర్క్ తో. సమ్మర్ కి అయితే ఇంకా చెప్పక్కర్లా, చక్కగా నీట్ గా డీసెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా. ఆల్రెడీ నేను నేను ప్లేన్ కట్టానమ్మా. ఇది ఇప్పుడు వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్. సరే శారీస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి. హాఫ్ వైట్ అనమాట, ప్యూర్ వైట్ కాదు, మంచి హాఫ్ వైట్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. గ్రీన్ కలర్ తో వచ్చి ఇంకా హైలైట్ అయింది చూడండి, చాలా బాగుంది. వర్క్ కూడా బాగుందమ్మా. శారీ దగ్గర నుంచి చూసినా ఇలా చిన్నగా లైన్స్ లాగా ఉందన్నమాట. అండ్ అటు ఇటు క్లాత్ థ్రెడ్ బార్డర్ అనమాట. స్కై బ్లూ కలర్ తో థ్రెడ్ బార్డర్ వచ్చింది. నువ్వు కట్టుకున్న శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ కలర్ అండ్ డిజైన్. ఇది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అనమాట. శారీ బార్డర్ కూడా సిల్వర్ లాగా ఉంది గానీ మనకి కొంచెం సిల్వర్ షేడ్ లాగా ఉంది అనమాట. బాగుంది. శారీని ఎవరు మిస్ చేసుకోమాకండి. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఇంకా కంచి కాటన్ లో ఇలా స్ట్రైప్స్ వచ్చి టాజెస్ వస్తాయి అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి, లైట్ వెయిట్ ఉంటాయి. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్, బార్డర్ కలరే బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ లో కూడా మనకి అటు ఇటు ఇట్లాగా బార్డర్స్ వస్తాయి. బాగుంది. ఇలా పెడితే తెలుసు ఇట్లాగా. సో బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది, శారీ 5.5 మీటర్ ఉంటుంది. హైట్ కూడా మంచి హైట్ ఉంటాయండి, 47 ఇంచ్ ఉంటాయి అనమాట హైట్ కూడా. సో ప్రైస్ జస్ట్ 1650 రూపీస్ అమ్మా. 1650. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. శారీస్ అయితే చాలా, అసలు ఆ ప్రైస్కి అయితే బయట ఎక్కడ దొరకదు. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట శారీస్ అండి. అసలు ఇలా పెడితే అలా అయిపోతాయి. మళ్ళీ అందరూ అంటున్నారు శారీస్. అవును, కంచి కాటన్ ఎప్పుడు పెట్టినా విత్ ఇన్ 1 డేలో అబోవ్ 300 శారీస్ వరకు ఉంటుంది అనమాట సేల్. అంత బాగా ఇష్టపడుతున్నారు. సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి. బాగుంది. సరే, ఒక 5-6 శారీస్ అయిపోయాయి ఫాస్ట్గా, ఎక్స్ప్రెస్ లాగా చెప్పేస్తాను. ఇవాళ వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటది. నేను వచ్చాను కదండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. అమ్మ వచ్చింది, వీడియో కొంచెం లెంత్ ఉంటది అని అనుకోండి. శారీస్ కూడా కాటన్స్ కే వస్తావుగా ఫిక్స్ అయిపోతారు, బాగుంటాయి ఇవాళ అని చెప్పి. నిజంగా అండి, శారీస్ చాలా బాగున్నాయండి. ఈ కలర్ కూడా సేమ్ డిజైన్ లో లైట్ గ్రే షేడ్ కి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి శారీ. ఈ వర్క్ కూడా చూసారా, చాలా వెరైటీగా ఉంది, డీసెంట్ గా భలే ఉంది అనమాట. ఈ కలర్ కదా కాంబినేషన్ బాగుందండి. శారీ అంతా ఇలా ఉంటది. అండ్ మెయిన్ పెట్టుబడులు కూడా బాగా తీసుకుంటున్నారండి, అసలు ఎక్కడ బ్లాక్ ఉండదు అనమాట. ఇవైతే నువ్వు అన్నావు అమ్మ, కాటన్స్ అయితే కట్టుకుంటారు. అవును కాదండి, ఇప్పుడు శారీస్ ఎవరికైనా పెట్టాలన్నా రీజనబుల్ రేట్ అమ్మా. ఈ శారీ పెట్టామంటే కట్టుకోకుండా ఉండరు. అవును, అదొకటి బ్లాక్ లేకుండా అడుగుతారు. కొన్ని ఏంటంటే నచ్చుతాయో నచ్చవో అన్న డౌట్ ఉంటుంది. ఇవైతే లైట్ వెయిట్ హాయిగా ఉంటాయి, ఎవరికైనా బాగుంటాయి, ఏజ్ వాళ్ళకైనా. పెట్టుబడి చీరలకు పెడితేనండి. ఇది వర్క్ వచ్చి, అవును, క్లాత్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్. ఇది పళ్ళు, ఇది పళ్ళు. జర్నీస్ కి కానీ బర్త్డే పార్టీస్ కి, అసలు ఫంక్షన్స్ కి కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. నేను షాపింగ్ కడతాను. అవును, బాగుంటుంది. ఎయిర్పోర్ట్స్ లో అలా జర్నీస్ కి ఎక్కడికి వెళ్ళినా అలా బాగుంటాయి. మొన్న నేను హైదరాబాద్ వెళ్తా, జర్నీలు అలా. అవును, ఇది బ్లౌజ్ అనమాట. బార్డర్ కలరే బ్లౌజ్, ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. ఈ శారీకి ఏంటంటే ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లేన్ వచ్చిందండి, స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర కింద నుండి వచ్చింది. ఇది చూడండి, కొంచెం మీకు ఇక్కడ ప్లేన్ వచ్చి ఇక్కడ గడి షోల్డర్ దగ్గర నుండి పై వరకు వచ్చిద్దమ్మా.
కుర్చీల దగ్గర అక్కడ మటుకి హాఫ్ వర్క్ Half ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. వచ్చింది. క్లాత్ కూడా అమ్మా ఇదా ఇది సో ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్ అనమాట. 1650 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. చూడండి శారీ కట్టుకుంటే లైట్ కలర్ అని కాదండి, బ్లౌజ్ పడితే చాలా అందంగా. అవును, బ్లౌజ్ పడితే చాలా బాగుంటుంది. మంచి గ్రేన్ అమ్మా, లైట్ గ్రే కి గ్రీన్ బార్డర్ వచ్చింది. సేమ్ డిజైన్ కి 3 కలర్స్ ఉంటాయి అనమాట. వర్క్ ఒకటే, సేమ్ వర్క్, కలర్ మారింది. లైట్ గ్రే షేడ్ కి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్. శారీ అంతా ఇలా ఉంటది. ఇది పళ్ళు, గ్రీన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ లో కూడా ఇలా లైన్స్ లాగా వచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కాంబినేషన్స్. కానీ ఈ డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు మనది రిపీట్ అవ్వకుండా కొత్త ఎంబ్రాయిడరీ వర్క్స్ తో వస్తాయండి. కలర్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. కలర్స్ అండి చాలా డీసెంట్ గా ఉన్నాయి. అవును, కలర్ ఎవరికైనా సెట్, ఎవరికైనా బాగుంటది. ఇప్పుడు మా పాప పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని లేదండి, ఇప్పుడు నువ్వు కట్టే. అవును, ఇప్పుడు అసలు చిన్న ఏజ్ వాళ్ళే హ్యాండ్లూమ్స్ ఇలా కాటన్ ఇష్టపడుతున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా కంచి కాటన్ కి. అవును. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. 1650 అండి. మా పాట అయిపోయి ఇంగ్లీష్ లో చెప్తుంది. నువ్వు శారీ చూడండి ఎంత బాగుందో. సేమ్ మా మమ్మీ కట్టుకున్న శారీ డిజైన్ లో కలర్ అన్నమాట. గ్రీన్ అమ్మా, గ్రీన్, మంచి గ్రీన్. ఏమండి ఈ గ్రీన్ కూడా అండి కడితే చాలా బాగుంటది. దీనిలో నేను ప్లెయిన్ కాటన్ కట్టానమ్మా. అవును, ఇప్పటికి ఈ కలర్ పట్టు చీరలో గానీ కాటన్స్ లో గానీ భలే ఉంటది. చూసే కన్నా అండి ఈ గ్రీన్ కడితే బాగుంటది. బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ ఉంది, చిన్నగా భలే ఉన్నాయి. నా శారీ వర్క్ సేమ్ వర్క్ చూసుకోండి ఒకసారి. ఇలా చిన్న బుటీస్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి వన్ సైడ్ బార్డర్ పైన బటర్ఫ్లై డిజైన్ వచ్చింది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, ఏది ప్రింట్ కాదనమాట. క్లాత్ కూడా అండి ఇగో వెయిట్ లేకుండా లైట్ వెయిట్ అండి. శారీ అంతా ఇలా ఉంటది. శారీస్ చాలా ఉన్నాయండి, కొంచెం ఫాస్ట్ గా చూపించేద్దాం. ఈ రోజు సండే అండి, మా మనవరాలను పంపించేసాం. మా మనవరాలు ఉంటే ఇంకా 2 గంటలు అసలు నేను వస్తేనే లేటు వీడియో. మా మనవరాలు ఉంటే ఇంకా నేను ఉంటా అని పేచీలు పెడతా ఉంటుంది. ఇదిగోండి, ఇది పళ్ళు, స్ట్రైప్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. బాగుందండి బ్లౌజ్. గ్రీన్ విత్ బ్రిక్ రెడ్ కలర్ వచ్చింది అనమాట. బ్రిక్ కలర్ తో బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ లో కూడా బార్డర్స్ అనమాట. కదమ్మా, ప్లెయిన్ అండి, ఇలాగా ప్లెయిన్, ఇలా ప్లెయిన్ ఇట్లా చూపిస్తే తెలుస్తుంది. ఇలాగా ఇదిగోండి, చాలా బాగుంది కాంబినేషన్ అయితే. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు అంతా పెళ్లిళ్ళ సీజన్ కదండి. అవును, చాలా మంది పెట్టుబడులకి మళ్ళీ కార్డ్స్ పంచే టైంలో కానీ అలా చిన్న అకేషన్స్ వస్తా ఉంటాయి కదా. సమ్మర్ కి ఎంత హాయిగా డీసెంట్ గా గ్రాండ్ గా కూడా ఉంటాయి. బాగుంటాయి అమ్మా. అవును, బాగుంటాయి పెట్టుబడులు కన్నా. ఇప్పుడు ఏంటంటే కాటన్ అని అనుకోరు. అవును, కాదు ఇది కంచి కాటన్ కాదు, కంచి కాటన్ అండి. ఇది మామూలు కాటన్ కి దీనికి కొంచెం తేడా ఉంటదమ్మా. ఉంటది. అవును, ఇది వర్క్ వచ్చి అవును మనం పెట్టినా కూడా వాళ్ళకి కొంచెం రిచ్ గ్రాండ్ గానే ఉంటది, కట్టుకునేలాగా బాగుంటదండి. చూసుకోండి, పెట్టుబడి చీరలకు మట్టుకి చాలా బాగుంటాయి. అసలు పెట్టగానే వీడియోలో ఉండట్లేదు అండి శారీస్. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. సేమ్ డిజైన్ లో మంచి స్కై బ్లూ కలర్ అన్నమాట. ఏంటి ఏదో రంగు అన్నావు? అంటే దీన్ని పాలపిట్ట రంగు అని కూడా అంటారు కదండి. మా ఏజ్ వాళ్ళకి ఇప్పుడు వరకు పాలపిట్ట రంగు ఏంటమ్మా అంటుంది. చెప్పు. లైట్ స్కై బ్లూ అన్నమాట. సేమ్ డిజైన్ మా మమ్మీ కట్టుకున్న శారీ డిజైన్ లోనే కింద బటర్ఫ్లై డిజైన్ వచ్చింది, పైన చిన్న బుటీస్ ఫ్లవర్ డిజైన్ తో బుటీస్, అటు ఇటు థ్రెడ్ బార్డర్. శారీ అంతా ఇలా ఉంటది. శారీస్ అన్ని ఇలా పెట్టుకొని చూపించాలని ఉంది కానీ చాలా ఉంటుంది శారీస్. టైం అయిపోద్ది. నేను వస్తేనే మా పాప వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇది పళ్ళు, చెప్పండి. అండ్ కాంట్రాస్ట్ మెజెంటా పింక్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది. చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ కూడా. మంచి లైట్ వైన్ షేడ్ లో మెజెంటా పింక్ లో వచ్చింది అన్నమాట బ్లౌజ్. బాగుంది. వెళ్ళి కాంబినేషన్ బాగా ఇచ్చాడు. అవును, బార్డర్ కలర్ ఇచ్చాడు. చెప్పమ్మా. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. 1650. ఇగో నేను సేమ్ మమ్మీ కట్టుకున్న శారీ అన్నమాట. సేమ్ డిజైన్ లో మంచి కనకాంబరం షేడ్ అన్నమాట. ఆరెంజ్ లోనే మంచి పీచ్ కలర్ అన్నమాట. కానీ ఇది కట్టుకుంటే చాలా బ్రైట్ గా ఉంటుంది, బాగుంది.
మంచి కలర్. అవును, ఇది కట్టుకుంటే ఫేస్ కూడా కొంచెం కనకాంబరం షేడ్ గ్లో వస్తుంది అనమాట, బాగుంటది. దీని బ్లౌజ్ పడితే ఇంకా చాలా బాగుంటుంది. వర్క్ సేమ్ నేను కట్టుకుని చూపించమ్మా. పైన స్మాల్ బుటీస్ ఉండి కింద బటర్ఫ్లై డిజైన్ వచ్చి మనకి ఇట్లాగా టెంపుల్ బార్డర్ వచ్చింది అనమాట. వర్క్ కూడా భలే ఉంది, బాగుంది. శారీ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అండి. అసలు నిజంగా నేను కట్టాను కదా, అదే 120 కౌంట్ అలా 100 కౌంట్ అంటారు చూడు, అంత లైట్ వెయిట్. 120 కౌంట్ శారీ అంతా ఇలా ఉంటది. నేను ఇది డైలీ వేర్ కి ప్లేన్ తీసుకుని కట్టానమ్మా. ప్లేన్ కూడా పెట్టినట్టున్నా. అవును, అదైతే డైలీ వేర్ కట్టుకుంటున్నానండి. అసలు నేను గంజి కూడా ఎక్కువ పెట్టట్లేదమ్మా. బాగున్నాయి. అవును, వీటికి పెద్దగా అవసరం లేదండి, ఎందుకంటే కొన్ని కాటను ఊరికి మెత్తగా అయిపోతాయి కదా. నేనైతే ఎక్కువ గంజి పెట్టట్లేదండి, డైలీ వేర్ కడుతున్నాను. చాలా బాగుంది. బయటికి కట్టుకెళ్ళేటైతే లైట్ గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. అంటే నేను ప్లేన్ తీసుకున్నానని ఇంట్లో కట్టుకున్నానండి. వర్క్ వచ్చినాయి చక్కగా బయటికి షాపింగ్లు కట్టేసుకోండి. పార్టీస్ కి కూడా, ఫంక్షన్స్ ఇప్పుడు వచ్చేది ఎండలు వచ్చేసింది ఆల్రెడీ, సమ్మర్ వచ్చేసింది. ఇందాక నేను మాట్లాడుతుంటేనే మా గాయత్రిని చెప్తా, తర్వాత చెప్తానండి. పక్కన పెట్టేసి వీడు అమ్మ మాట్లాడుతున్నావా అంట. ఇది పళ్ళు అండ్ కొంచెం డార్క్ షేడ్ లో బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ పడితే కొంచెం పింక్ షేడ్, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో బాగుంది. సేమ్ నువ్వు వేసుకున్నావు సేమ్ కలర్. సేమ్ ఇదే శారీ నేను కట్టుకున్న శారీ, ఇది ఒకటే. సో ప్రైస్ 1650, 1650 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్. చూడండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. ఆంటీ కట్టుకున్న శారీ ఇదే. ఒకటి ఇది వచ్చేసి లైన్స్ స్ట్రైప్స్ మోడల్. రివర్స్ కాదుగా? రివర్స్ కాదు, కరెక్టే. పైన ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్, కింద బార్డర్ పైన ఒక లైన్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి, శారీ అంతా కూడా స్మాల్ బుటీస్ అన్నమాట. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్. ఈ లైన్స్ కూడా కాదమ్మా, గ్రీన్ భలే ఉంది. గ్రీన్, అవును, మంచి బాటిల్ గ్రీన్. ఇలా బ్యాక్ సైడ్ చూస్తే తెలిసింది వర్క్. పచ్చి మామిడికాయ రంగు. గ్రీన్ పైన ఎల్లో కలర్ తో స్ట్రైప్స్ వచ్చినాయి. గ్రీన్ కూడా బాగా కడుతున్నారు. అవును, ఇది అనిట్లో లేదు, కడితే అందం వస్తుంది. ఇది పళ్ళు. ప్రతిసారి పళ్ళులో టాజిల్స్ వస్తాయి. దీని పళ్ళు కూడా బాగా వచ్చింది. అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ అన్నమాట. బ్లౌజులు బాగా కుట్టించుకోండి. మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది. అన్ని శారీస్ కి ప్లెయిన్ బ్లౌజెస్ అండి, శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదో పట్టేసిందిలే. చూడండి, ఇది బ్లౌజ్. సో ఇట్లా స్ట్రైప్స్ చెక్స్ లో కూడా చాలా ఇష్టపడుతున్నారు. సో చూసుకొని చెక్స్ లో ఉన్నాయి, స్ట్రైప్స్ మోడల్లో ఉన్నాయి. వర్క్ కూడా మంచి యాప్లిక్ వర్క్ స్టైల్లో వచ్చింది అనమాట. బ్రైట్ కలర్ లైక్ చేసే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. బాగుంది. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. మంచి కలర్ వచ్చింది, మంచి బ్లూ కలర్, సేమ్ డిజైన్ లో బ్లూ కలర్ స్ట్రైప్స్ మోడల్లో చాలా బాగుందండి. మంచి డార్క్ బ్లూ. అవును, శారీ అంతా ఇలా ఉంటది. శారీ ఒకదాన్ని మించి ఒకటి ఉంది, బాగుంది. అవును, చెప్తావమ్మా ఇంకన్నా? ఇందా చెప్పావా శారీకి. ఈ థ్రెడ్ కలర్స్ కూడా బాగున్నాయి, కొత్త స్టాక్ అండి. ఇది పళ్ళు. బ్లౌజ్ పళ్ళు కలరే గ్రీన్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది, లైట్ కలర్, కళ్ళనేతలా ఉంది. అవును, బాగుందండి శారీ. మంచి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. సో ఇది కూడా మంచి బ్రైట్ కలర్. సో ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్ అండి, 1650 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్. బాగుంటాయండి ఇవి. ఇలా ఒకసారి చూడండి, కదమ్మా? బాగుంది, గ్రాండ్ గా ఉంది కదా, బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్ లో చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి. ఇంకా ఈ కలర్ గురించి చెప్పక్కర్లా, దానిపైన మంచి గ్రీన్ కలర్ తో లైన్స్ వచ్చి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా బాగుంది అనమాట. చాలా శారీ అంతా ఇలా ఉంటది. సో బ్రైట్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్స్ ఉన్నాయి. ఇది పళ్ళు. పళ్ళు కూడా బాగా వచ్చింది. అవును, అండ్ పళ్ళు కలరే బ్లౌజ్, గ్రీన్, గ్లాస్ గ్రీన్ అన్నమాట. పేస్టల్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది. ఈ శారీస్ కి బ్లౌజ్ పడితే చాలా బాగున్నాయి కదా, అన్ని కాంట్రాస్ట్ వచ్చాయి, రన్నింగ్ కాకుండా భలే ఉన్నాయి శారీస్ అండి. ఒకదాన్ని మించి ఒకటి ఉందండి. నేను ఇంకా నాకు ఊత పదం అబ్బా అంటే బాగోదని అనట్లేదు కానీ నిజంగా బాగుందండి. అవును, చాలా బాగున్నాయండి శారీస్ అయితే. అసలు మీరు
ఒకటి లేకపోయినా ఇంకోటైనా బుక్ చేసుకోండి. కలర్ వాళ్ళు మీరు అనుకున్న కలర్ లేకపోతే ఏది కట్టినా బాగుంటుందండి. అన్ని కలర్స్ బాగున్నాయి. చెప్పు మరి బాగుంది. ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. ఒక్కసారి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది. చాలా బాగుంది. ఈ కలరు ఆనియన్ పింక్ అంటుందండి మా పాప. నువ్వేమో వీడియోలో ఎలా పడుతుందో కానీ నేనైతే అదే పింక్ లోనే కొంచెం లైట్ షేడ్, ఆనియన్ పింక్ లోనే లైట్ కాంబినేషన్. కానీ మంచి కలర్ అండి. అవును, కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నగా ఎంబ్రాయిడరీ బుటీస్ వచ్చి అలానే వన్ సైడ్ బార్డర్ స్టైల్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అండి నీట్ గా ఉన్నాయండి. వర్కులు అయితే భలే ఉన్నాయి నీట్ గా. అటు ఇటు ఇలా థ్రెడ్ బార్డర్స్ వస్తాయి. శారీ అంతా ఇలా ఉంటది. ఒకటాని మించి ఒకటి ఉంది శారీస్. నేను ఇలా కాటన్ ఐటమ్ కి ఎక్కువ వీడియోకి వస్తానండి. ఇది పళ్ళు, ఎల్లో కలర్ పళ్ళు అండ్ సేమ్ ఎల్లో కలరే బ్లౌజ్ అన్నమాట. పళ్ళు కలరే బ్లౌజ్. లైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో. అవును, కాంబినేషన్ బాగుంది కదమ్మా. అసలు కంచి కాటన్స్ అయితే ఒక్కొక్కరు 10-12, ఒకళ్ళు అయితే ఒకసారి 20 శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి పెట్టుబడులకు కానీ. అట్లాగా అసలు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చాయి అనమాట శారీస్కి కూడా. సో అసలు లేట్ చేయొద్దు. అవునండి, ఇప్పుడు దగ్గర వాళ్ళకి ఎక్కువగా పెళ్ళిళ్ళ కంటే శారీసే పెడతాం కదా. అవును, కాబట్టి నాకు తెలిసి అయితే ఈ రేట్లో ఈ శారీ మీరు పెట్టి అసలు రేట్ చెప్పపోతే ఈ రేట్ అనుకోరు. ఎక్కువ రేట్ శారీ ఫంక్షన్స్కి మనం కట్టుకోవాలనే చాలా బాగుంటాయి. చక్కగా పసుపు కొట్టేటప్పుడు వేసేటప్పుడు చాలా బాగుంటాయి. కాటన్ చూసుకోండి ఎంత బాగుంది. సో ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్లో గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్కి మనకి పర్పుల్ కాంబినేషన్లో బార్డర్ వచ్చి వర్క్ కూడా బాగుంది. గ్రీన్ కూడా మంచి గ్రీన్ అనమాట. పేస్టల్ గ్రీన్ షేడ్లో వచ్చింది. గ్రీన్కి వైలెట్ యాడ్ అవడం వల్ల ఇంకా బాగుంది కదా. దీనికి ఇలా లైట్ కలర్కి పళ్ళు బ్లౌజ్ బాగా కొంచెం మంచిగా వచ్చింది. ఇది పళ్ళు. ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో ఉంది. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్. ఇది బ్లౌజ్. పళ్ళు కలరే బ్లౌజ్. గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది. చక్కగా మా పాపలాగా బుట్ట చేతులు పెట్టించుకొని ఇలా బుట్ట చేతులు పెట్టించుకోండి. చిన్నపిల్లలైతే ఇప్పుడు అసలు ఎల్బో కంటే షార్ట్ హ్యాండ్స్ ట్రెండ్. అవునండి, ఇప్పుడు మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ ఎల్బో ఎవరు పెట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇట్లా షార్టే బాగుంటున్నాయి. సో ఈ సారీ ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. బాగుంది. అరే మంచి కలర్ అండి. ఇది కొంచెం ఎల్లో కాదు, కొంచెం ఎల్లో షేడ్ లోనే కొంచెం లైట్ కలర్ అన్నమాట. ఈ ఎల్లో కింద అయితే రాదండి. వీడియోలో మీకు కలర్ మీకు తెలుస్తుంది కదా. సేమ్ వీడియో పేస్టల్ షేడ్, సేమ్ కలర్ మీకు వీడియోలో కనిపించే కలరే అన్నమాట. చూసుకోండి ఒకసారి. శారీ అంతా కూడా ఇలా ఉంటది. ఇదంతా కూడా స్మాల్ బుటీస్ వచ్చి కింద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్స్ అన్నమాట. బార్డర్స్ అన్ని కూడా ఇదంతా కూడా ట్రెడిషనల్ స్టైల్లో ఉంటాయి. ఏంటంటే అమ్మా హైలైట్ వీటికి బార్డర్లను పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చి లైట్ కాంట్రాస్ట్ కూడా. అవును, శారీస్ కట్టుకుంటే బాగుంటాయి. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. కాదు లిల్లీ, ఇది బ్లౌజ్ చూడండి మంచి కలర్ ప్లెయిన్ మెజెంతా పింక్ షేడ్ లో వచ్చింది అనమాట. బార్డర్ కలరే బ్లౌజ్. బాగుంది కదమ్మా. బాగుంది. కాదండి కాదమ్మా, నేను వచ్చినప్పుడే కలర్స్ తడబడతావు. నువ్వు ఒకదాని టకా వెళ్ళిపోతావు కదా. చెప్పు. నువ్వు డౌట్ పెడుతున్నావు ఇది అదే ఇది అని. నాకు తెలుసు. కాసేపు శనగపిండి కలర్ అంటావు, గోధుమ పిండి కలర్ అంటావు, అదేంటో పాలపిట్ట రంగు అంట. నేను ఇప్పుడే వింటున్నాను పాలపిట్ట రంగు అని. ఏమండి పాత నా ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే పాలపిట్ట రంగు అనేవాళ్ళ కాదా? సరే అడుగుదాం. పాలపిట్ట రంగు ఉంటదా? ఉంటది. లైట్ బ్లూని పాలపిట్ట రంగే అంటారు. ఏమండి నేను లేకపోతే టక కలర్స్ చెప్పుద్దండి. నేను వస్తేనే ఇద్దరం అనుకుంటా. నువ్వే డౌట్ పెడతావు సగం. చెప్పమ్మా. సో ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. ఎంతసేపు చెప్పావు అనుకో మాకండి. శారీ చాలా బాగుంది అండి. నెక్స్ట్ శారీ ఉందండి, అంతా ఆల్ ఓవర్ వచ్చింది. సన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి లైట్ వెయిట్ అండి. ఎంత బాగుందో. దగ్గర గాయత్రి చూడండి అంత వర్క్. అవును, అది కూడా గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో. అమ్మా ఇది కూడా ఆ రేటేనా? ఇంత వచ్చిన 1650.
బాగుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. కాంట్రాస్ట్ లావెండర్ కలర్ బార్డర్ వచ్చిందండి. గ్రీన్. అవును, బాగుంది. శారీలో కూడా ఇలా చిన్న బటర్ఫ్లై డిజైన్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. బటర్ఫ్లై కదమ్మా, భలే ఉంది అసలు. బాగుంది శారీ అంతా వర్క్ వచ్చి. శారీ అంతా ఇలా ఉంటుంది. కాంట్రాస్ట్ పళ్ళు, దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ కలర్, సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బాగుంది. రన్నింగ్ అయినా బాగుంటుంది. దీన్ని కొంచెం పైపింగ్ చేయించుకుంటే బాగుంటుంది. ప్లెయిన్ కి అటు ఇటు బార్డర్ అన్నమాట ఇలాగ. ఇదండి చూడ ప్లెయిన్ అంటే ఇదంతా వర్క్ వల్ల రన్నింగ్. కొన్ని కంచి కాటన్స్ లో హ్యాండ్లూమ్స్ లో రన్నింగే వస్తాయి. అవునమ్మా. కొన్ని కొన్ని ప్యాటర్న్స్ కి నాది రన్నింగ్. అదే రన్నింగ్. రన్నింగ్ సేమ్ కలర్ అయినా బాగుంటాయి. అవునండి, నా శారీ రన్నింగ్. అవును. సో ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ సేమ్ ఆల్ ఓవర్ డిజైన్ లో మంచి లైట్ ఆనియన్ పింక్ షేడ్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. ఈ బటర్ఫ్లై డిజైన్ ఏమో లైట్ స్కై బ్లూ షేడ్ లో వచ్చింది. బాగుంది. శారీ అంతా ఇలా ఉంటది. పళ్ళు ఇటు వచ్చినట్టుంది. దీనికి రన్నింగే వచ్చి ఉంటుందా లిల్లీ? కాదనుకుంటా. పళ్ళు ఇది పళ్ళు రన్నింగే. రన్నింగే మోడల్ ఏమండి, ఆల్ ఓవర్ వర్క్ వచ్చినాయన్ని రన్నింగ్. కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ లో వస్తుంది అనమాట బ్లౌజ్. అవును, బ్లౌజ్ శారీ కొంచెం బ్లౌజ్ లైట్ ఇది బ్లౌజ్. సో ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. చూపించాం కదమ్మా ఒకసారి, నేను వేసుకొని చూపించిన కలర్ బాగా నచ్చిందండి నాకు. ఈ కలర్ ఆనియన్ పింక్ షేడ్ లైట్. ఈ లైట్ కలర్ అయినా లిల్లీ కడితే భలే ఉంటుందమ్మా. పింక్ కి ఆరెంజ్ వచ్చింది. కాకపోతే నాకు కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టం, కానీ లైట్ కలర్స్ కడుతున్నారండి ఇప్పుడు బాగా. అవును. నెక్స్ట్ సారీ ఎంత బాగుంది. సేమ్ డిజైన్ లో బ్లూ కలర్ అన్నమాట. భలే ఉందండి శారీ మట్టికి. ఏమంటే నేను భలే ఉందన్నానని ఇంకో మాకు అన్ని బాగున్నాయి శారీస్. నిజంగానే ఇవాళ వచ్చినాయి అయితే ఇంకా బాగున్నాయి అనమాట కంచి కాటన్ లో. ఎంత బాగుందమ్మా. అవును. చికెన్ కర్రీ ఎలా ఉంటది అదే డిజైన్ అట్లా వచ్చింది అనమాట. శారీ అంతా శారీ అంతా ఇలా ఉంటది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చి. ఇది పళ్ళు. అసలే మా వీడియో లేట్ అవుతుంది అనుకుంటే ఇద్దరు వచ్చారండి శారీస్ కి చూడడానికి మధ్యలో. నేను వచ్చినప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయండి మా పాపకి. ఇంకా లేట్ అవుద్ది. ఇది బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్ అన్నమాట. బాగుందమ్మా కలర్. సో చాలా బాగుంది. ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. 1650 అండి. ఇవి అంతా ఇంగ్లీష్ పీసు. ఏంటి తెలుగు కూడా చెప్పాలి. సరే 1650 ఫ్రీ షిప్పింగ్. అసలు వర్క్ అసలు ఈ వర్క్ హైలైట్ అన్నమాట. ఇవాళ అన్ని శారీస్ అండి ఎంత బాగున్నాయో. ఇది కింద పెద్ద బార్డర్ అండి. అవును. ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్, ఇంకో సైడ్ ఒక 3 ఇంచ్ బార్డర్ అన్నమాట. బాగుంది. ఈ వర్క్ కూడా ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుంది. లైట్ పీచ్ మీద మనకి వైలెట్ అండ్ ఎల్లో కలర్ తో ఇలా హైలైట్ అయింది వర్క్ అంతా. బాగుంది. శారీ అంతా ఇలా ఉంటది. శారీ ఒక దాని మించి ఒకటి ఉంది. అవును. పీచ్ ఆరెంజ్. ఇది పళ్ళు. ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్. రన్నింగ్ వచ్చి ఉంటదేమో. ఇలా వర్క్ వచ్చినాయి. రన్నింగ్ కాంట్రాస్ట్ బాగుందండి. అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది. చూసుకోండి. ఆరెంజ్ బ్లౌజ్ లైట్ పీచ్ కి ఆరెంజ్ బ్లౌజ్, పీచ్ పింక్ కి. సో ప్రైస్ 1650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ సారీ మంచి ఎల్లో కలర్, హల్దీ కలర్ కూడా అండి. ఎల్లోలో కొంచెం కొన్ని ఎల్లోలు బాగు. అవును. ఇది మట్టి చాలా మంచి ఎల్లో కలర్. ఎల్లో అది ఏమి ఎల్లో అంటారు మా అమ్మ. ఇప్పుడు నేను ఏదైనా ఎల్లో అంటే నువ్వు మ్యాంగో ఎల్లోనా? మ్యాంగో ఎల్లో ఎందుకుంటే మ్యాంగో గ్రీన్ ఉంటుంది కదా. ఎల్లో ఉంటాయి. మ్యాంగో ఎల్లో నిజమే. అండ్ మీ ఇద్దరం కూర్చుంటే భలే వస్తాయి కలర్స్. శారీ అంతా ఇలా ఉంటుంది. వన్ సైడ్ స్మాల్ బార్డర్, ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ అన్నమాట. హల్దీకి పర్ఫెక్ట్ కలర్. మా నాన్నమ్మ అయితే కలర్స్ చెప్పేదండి అసలు భలే. ఎవరమ్మ? మా తాతమ్మ. అసలు తాతమ్మ చెప్పినట్టు నీకేమొచ్చింది ఇప్పుడు చెప్తే. ఆ కలర్స్ ఏం కలర్స్ అండి అంటారు. ఇది పళ్ళు. గ్రే కలర్ పళ్ళు వచ్చింది. గ్రే కలర్ బ్లౌజ్. ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ భలే ఉంది. ఏమంటారంటే లిల్లీ అప్పుడు వాళ్ళు నేరేడు
వంకాయ కలర్. వంకాయ, నేరేడు పండు. అబ్బో నేరేడు కూడా కాదులేవే, వైలెట్ ని మా నాన్నమ్మ వాళ్ళు అయితే వంకాయ కలర్ చీర. అవునమ్మా అలానే ఉంది. చెప్పమ్మా, ఈ సోది ఎక్కువైందండి, నేను వచ్చాను కదా. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. మీ కొంచెం ఎక్కువ మాట్లాడతాం. ఇప్పుడు గాయత్రి గారు ఇంటికి ఏ టైంకి వెళ్తారు? గాయత్రి ఈ రోజు ఇక్కడే భోజనం, అంటే మార్నింగ్ అయిపోయింది లేండి, నైట్ భోజనం కూడా ఇక్కడ. ఆంటీ ఎప్పుడు రావద్దండి, ఇప్పుడే మా గాయత్రి మేము జోకులు వేసుకుని నవ్వుకున్నామండి. గాయత్రిని నన్ను వీడియో చేయమంటుందండి. ప్రతిరోజు మరి చెయ్యాలంటే ఏదైనా కొంచెం నాకు రెస్ట్ కావాలి కదా, అలవాటు చేసుకోమంటున్నా సింగిల్ గా అంటుందండి. గాయత్రి నేను చేసామనుకో, మా గాయత్రి అంటది ఇది ఏం కలర్ గాయత్రి అంటే, అమ్మని అడిగి వస్తాను ఉండమ్మా అని. అమ్మా అని మరి నాకు ఎలాగో రావట్లా అంటున్నావుగా. చీరకు లేసి కలర్స్ చెప్పాలి మాకు. ఫోన్లు చేస్తారు ఈ రూమ్ లోనే, ఆ రూమ్ లోకి. చూడండి మంచి కలర్, సేమ్ డిజైన్ లో గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ అన్నమాట. శారీ అంతా ఇలా ఉంటది. లిల్లీ కిందేమో కొంచెం పెద్ద బార్డర్, వన్ సైడ్ స్మాల్ బార్డర్, ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్. బాగుందమ్మా. గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ కూడా బాగుంటది. నేను బ్లౌజులు చెడగొట్టుకున్నట్టు చెడగొట్టుకోమాకండి, మంచిగా స్టార్ట్ చేసావా నీ బ్లౌజులు కావాలా? బ్లౌజులు కావాలా, నాది తీరని బాధ అండి. ఇది బ్లౌజ్ మంచి పింక్ షేడ్ లో, పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది అనమాట. కలర్ ఒకదాన్ని మించి ఒకటి. అవును బాగున్నాయి సరే. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. మన ఇద్దరం సోది ప్రైస్ చెప్తున్నావా? చెప్తున్నా, ఇద్దరం ఎక్కువ మాట్లాడతా. ఇది కూడా అసలు భలే ఉంది చూడండి, చిన్న బార్డర్ వచ్చింది, అంటే క్లాత్ లోనే డిఫరెంట్ కలర్ వచ్చింది. ముగ్గు డిజైన్ అండి, భలే వర్క్. ఇది ముగ్గు వర్క్ లా లేదు లిల్లీ, నీట్ గా ఉంది. ఇదంతా కూడా వర్కే. ఇదంతా కూడా మీకు బ్యాక్ సైడ్ చూడండి, అది మొత్తం వర్కే అన్నమాట. చాలా నీట్ గా ఉంది. చిన్న సింపుల్ పైపింగ్ బార్డర్ లాగా వచ్చింది అంతే అన్నమాట. చాలా బాగుంది. మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉందండి. బార్డర్ లేదు కాబట్టి అండి ఇంకా లైట్ వెయిట్. అమ్మ నేనైతే ఇలా ఇష్టపడతానండి, అంటే లైట్ వెయిట్ బాగుంది. ఇదైతే చిన్న ఏజ్ వాళ్ళకి కూడా సింపుల్ గా బాగుంటది. బాగుందండి, కలర్ కూడా మంచి కలర్, డిఫరెంట్ గా కూడా ఉంది. అవును. ఇది పళ్ళు, ఎల్లో కలర్ పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్ అన్నమాట. రన్నింగ్ అయినా బాగుందమ్మా. ప్లెయిన్ వచ్చింది శారీలో ఇలా స్ట్రైప్స్ అన్నమాట, ఎల్లో కలర్ తో. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కి అటు ఇటు చిన్న బార్డర్ ఎల్లోతో. భలే ఉందమ్మా, బాగుంది. నీ ఏజల్ కుట్టించుకుంటే బాగుంటది కదా. బాగుంటది, చాలా బాగుంది. స్లీవ్లెస్ అలవాటు ఉన్న వాళ్ళు స్లీవ్లెస్ కుట్టించుకొని, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటదండి. సో ప్రైస్ 1650. అలా అని కాదులేండి, మనం కూడా కట్టొచ్చులేండి. నేను అనేది చిన్న పిల్లలు స్లీవ్లెస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ చీర బాగుంది. సేమ్ కలర్ బ్లౌజ్ కదా, బాగుంటది. చెప్పమ్మ రేట్. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. అది సేమ్ డిజైన్ లో ఇది కూడా చెక్స్ ప్యాటర్న్ అండి, గడొచ్చింది అనమాట. నేను ఇందాక చెప్పడం మర్చిపోయా. రంగోలీ డిజైన్ వచ్చింది, శారీ అంతా కూడా చెక్స్ వచ్చింది. అటు ఇటు మనకి ఇది బార్డర్ అనమాట, చిన్నగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. మంచి బ్లూ కి గ్రీన్ బార్డర్ వచ్చింది, బాగుంది. శారీ అంతా ఇలా ఉంటది, ఇలా గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు, చాలా లైట్ వెయిట్. అసలు బార్డర్ లేదుగా, లైట్ వెయిట్ వచ్చినాయమ్మా. అవును. ఇది బ్లౌజ్. మళ్ళీ ఒకసారి చూపించు గాయత్రి. బ్లౌజ్ కండి హ్యాండ్స్ కేమో ఇక్కడ ప్లెయిన్ వచ్చింది, ఇక్కడేమో లైన్స్ స్ట్రైప్స్. బాగుందండి, బ్లౌజ్ కూడా బాగా. అవును, ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. అందం ఈ చీరకి. అవును, చెప్పమ్మా. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ సారీ సేమ్ ప్యాటర్న్ లో ఇంకో బ్లూ అండి. బ్లూ కి లైట్ బ్లూ బార్డర్ వచ్చింది అనమాట, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో. సేమ్ రంగోలీ డిజైన్, ముగ్గు డిజైన్ వచ్చింది, చెక్స్. ఇది వేరే బ్లూ కదమ్మా, వేరే బ్లూ, కొంచెం లైట్ షేడ్, కానీ బయట బాగుంది. అవును. శారీ అంతా ఇలా ఉంటది, ఇలా బార్డర్ కలరే పళ్ళు, స్ట్రైప్స్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ లో స్ట్రైప్స్ అన్నమాట. కానీ భలే ఉంది. శారీ అంతా గడొచ్చింది, బ్లౌజ్ లో చిన్న లైన్స్ వచ్చి ఇలాగా. హ్యాండ్స్ కి ప్లెయిన్ చక్క హ్యాండ్స్ కి లైనింగ్ లేకుండా కుట్టించుకున్న బాగుంటుంది. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. వీటికి లైనింగ్ వేయించుకోవాలండి.
బ్లౌజా? బ్లౌజ్ లైనింగ్ నేను వేయించుకున్నానమ్మా. లైనింగ్ ఉండాలి. శారీ చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ శారీ ఇంకో డిజైన్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. గ్రీన్ మీద లైట్ పింక్, బేబీ పింక్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. వన్ సైడ్ స్మాల్ బార్డర్, టెంపుల్ డిజైన్ బార్డర్, ఇంకో సైడ్ ఏమో 3 ఇంచ్ బార్డర్ అన్నమాట. గ్రీన్ కూడా ఇవన్నీ కూడా కంచి బార్డర్ స్టైల్లో, కంచి ట్రెడిషనల్ స్టైల్లో ఉంటాయి బార్డర్స్. గుళ్ళకి అది కట్టుకెళ్ళిన టెంపుల్స్ కి బాగుంటాయి. లైట్ వెయిట్, సమ్మర్ కి ఇంకా చెప్పక్కర్లండి. నేనైతే ఎక్కువగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులకి అయితే చాలా బాగుంటాయండి ఈ శారీస్. ఇది పళ్ళు, వైలెట్ కలర్ పళ్ళు. బాగుందమ్మా. గ్రీన్ వైలెట్ కాంబినేషన్. చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. ఇది కల్నేత, లైట్ లావెండర్ వైలెట్ కాంబినేషన్. చూడండి. బ్లౌజ్ లో కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్, ఇంకో సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. ఇదే కలర్ చెప్పమంటున్నాను, చెప్పము. ఇదా కనకాంబరం ఇప్పుడు ఇంకా అంది కనకాంబరం. ఏం కలర్? కనకాంబరం కలరే. అవును. కాకపోతే కనకాంబరంలో చాలా కలర్స్ ఉంటాయిలేండి. ఇది కలర్ కట్టుకున్న చీరలోని కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. కలర్ కాకుండా ఇది కొంచెం వేరే షేడ్. దానిపైన మనకి బ్లూ. గాయత్రి అయితే మెలికలు తిరుగుతుంది కలర్స్ చెప్పమంటే. వన్ సైడ్ స్మాల్ బార్డర్, ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చి శారీ అంతా కూడా డిజైన్ చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా డిఫరెంట్ గా బాగుంది అనమాట. బ్లూ షేడ్ లో వచ్చి శారీ అంతా ఇలా ఉంటుంది. మా అమ్మాయి అయితే ఈ పాటికి శారీస్ చూపించడం అయిపోయి. ఇది పళ్ళు, బ్లూ కలర్ పళ్ళు, బ్లూ కలర్ బ్లౌజ్. బాగుంది, కాంబినేషన్ బాగుంది. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. అంతేగా. చెప్పమ్మా. అండ్ నెక్స్ట్ శారీ లైట్ పీచ్ ఆరెంజ్ మీద గ్రీన్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. వన్ సైడ్ స్మాల్ బార్డర్ గ్రీన్ కలర్ తో, ఇంకో సైడ్ పెద్ద బార్డర్ అన్నమాట. అన్ని పేస్టల్ షేడ్ లైట్ కలర్. శారీ వర్కే సేమ్ డిజైన్ లో 3 కలర్స్ ఉంటాయి. బాగుంది. ఇది శారీ భలే ఉన్నాయి లిల్లీ. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఇది పళ్ళు, గ్రీన్ కలర్ పళ్ళు, మంచి గ్రీన్ అన్నమాట. ఇది బ్లౌజ్, మంచి పీచ్ ఆరెంజ్ గ్రీన్. ఈ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అమ్మా. బాగుంటది, పీచ్ గ్రీన్. ప్రైస్ చాలా బాగుంది. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ చెక్స్ ప్యాటర్న్ లోనే బ్రైట్ కలర్ అండి, బ్రైట్ బ్లూ మీద చెక్స్ లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. పైన స్మాల్ బ్లూ కలర్ తో ఎంబ్రాయిడరీ స్మాల్ డిజైన్ వచ్చింది. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే బార్డర్ పైన మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదమ్మా. భలే ఉంది కదా. ఈ శారీకి వర్క్ చాలా బాగుంది. కింద వర్క్ వచ్చి బాగా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ కలర్ తో బార్డర్ అన్నమాట. బాగుంది. గడి కూడా భలే ఉంది, నీట్ గా కనిపిస్తుంది. శారీ అంతా ఇలా ఉంటది. ఇప్పుడు చెక్స్ కూడా చాలా ట్రెండింగ్ అండి, బాగా కడతాం. ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో ట్రై చేయండి, ఇంకా బాగుంటాయి. ఇది చూడండి. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు కలర్, మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్. బ్లౌజ్ లో స్ట్రైప్స్ అన్నమాట. శారీ చెక్స్ ఇస్తే బ్లౌజ్ స్ట్రైప్స్ వస్తుంది. ఇది బ్లూ అండ్ మెహందీ గ్రీన్. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. 1650 అండి. చూడండి ఎంత బాగుందో శారీ. సేమ్ చెక్స్ ప్యాటర్న్ లోనే డార్క్ పింక్ కలర్ అన్నమాట, రాణి పింక్ షేడ్ లో ఉంది. భలే ఉంది, బాగుంది. పింక్ కలర్ బాగుంది. చెప్పమ్మా. రెడ్ అండ్ రాణి పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. కింద కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది అనమాట. ఆ ఫ్లవర్ డిజైన్ వర్క్ కానీ భలే ఉంది. బార్డర్స్ కూడా బాగున్నాయి. మా గాయత్రి అంటుందండి, నీ వాయిస్ రావట్లేదా ఆంటీ, గట్టిగా మాట్లాడండి అంటుందండి. ఇది పళ్ళు, లైట్ ఆనియన్ పింక్ షేడ్ బ్లౌజ్. పళ్ళు కలరే బ్లౌజ్. చూడండి, ఇది బ్లౌజ్ పడితే ఎంత బాగుంటుందో. అవును, చాలా బాగుందండి. ఈ కలర్ ఎవరు తీసుకుంటారో గానీ ఇది కలర్ కడితే అమ్మా బాగుంటుంది. బ్రైట్ కలర్, బ్రైట్ గా ఉంటాం. పళ్ళు కలరే బ్లౌజ్. కలర్ ఒక్కటి చూడండి ఎంత బాగుందమ్మా. బాగుంటదండి కలర్. నాకు కొంచెం బాగా ఈ కలర్ బాగుంటుంది. బాగుంది, నువ్వు పెట్టుకున్న బాగుంటది. ఎవరు మిస్ చేసుకోమాకండి, కలర్స్ అన్ని బాగున్నాయి నిజంగానే. సో ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్.
కలర్ సేమ్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్ లోనే మంచి గ్రీన్ మీద బ్లూ కలర్ తో డిజైన్ వచ్చింది, సీ గ్రీన్ తో డిజైన్ వచ్చింది అనమాట. దగ్గరగా చూపించు. గడి ఉంది, గడి, చిన్న గడి ఉంది. అవును బాగుంది కలర్ కూడా. ఈ గ్రీన్ మీద పీచ్ సీ గ్రీన్ వచ్చి భలే ఉంది వర్క్ కూడా. శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ చూపిద్దాం. ఇది పళ్ళు, పళ్ళు కలరే బ్లౌజ్ అన్నమాట. కొంచెం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చింది. స్టాక్ కొత్తది కదా, అసలు ఫోల్డింగ్. ఇది బ్లౌజ్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్, బ్లౌజ్ ప్లెయిన్. ప్లెయిన్ అయినా బాగుంది. ఇది వర్క్ వచ్చింది కాబట్టి బాగుంది. ప్రైస్ 1650, ఫ్రీ షిప్పింగ్. 1650 అండి. ఆమె ఏమో ఇంగ్లీష్లో చెప్తుందండి, నేను తెలుగులో చెప్తున్నాను. కాకపోతే అందరికి స్టార్టింగ్ చెప్తున్నా కదా. కాదులేమ్మా, అందరూకి ఇంగ్లీష్ తెలుస్తుందిలే కానీ తెలుగులో కూడా చెప్పాలండి. అది చెప్పమ్మా. సో ప్రైస్ 1650. నువ్వు కొన్ని వీడియోలో ఫాస్ట్ గా చెప్పేస్తున్నావు, టైం సరిపోవట్లేదని ఫాస్ట్ గా చేసేస్తున్నా. అదే అంటే ఇంగ్లీష్ లో చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతున్నా. కొన్ని చెప్తున్నావులే. నేను ఏమండి నిన్న ఒక వీడియో పెట్టిందండి, మొన్న ఆఫర్ వీడియో మొన్న. కానండి అసలు ఒక్క శారీ మిగలలేదండి, అన్ని శారీస్ అయిపోయినాయి. ఇంకా ఆ రోజు మా పాప వాళ్ళు ముంబై నైట్ 8కి వచ్చారమ్మా. 8కి వచ్చాము. వీడియో 12కి స్టార్ట్ చేస్తే 1:32 అయింది. 1:32 అయిందండి. ఆ వీడియోలో నన్ను రమ్మంది కానీ నేను కూర్చుంటే పార్ట్ 3 అయ్యేది. నేను కూడా పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాల్సి వచ్చేదండి. అందుకే అన్ని శారీస్ నా వల్ల కాదులే అంటే నేను కూర్చుంటే 2 రోజులు చేయాల్సి వచ్చింది. ఇది కూడా సండే చేస్తున్నాము, మండే మీకు అప్లోడ్ అయ్యింది. ఇది సండే అండి. మా మనరాలు లేదు, పంపించేసామండి బయటికి. అంటే అడిగింది లిల్లీ, అడిగింది చేస్తారండి వెళ్ళే ముందు కూడా అడిగింది. ఏంటమ్మా ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నా? మమ్మీని రెడీ చేసింది కైరానే. వద్దని చేయించుకోలేదా? అమ్మ వచ్చింది, అన్ని పట్టుకొని వచ్చింది, బ్యాగ్ కిట్ పట్టుకొని వచ్చిందండి. నేను ఎక్కువ మేకప్ లో వేసుకోనండి, నిజంగా చెప్తున్నాండి. వేసుకోలే, ఆ ఊరుకోదండి, అన్ని పోస్తుంది. అవన్నీ తుడుచుకొని మళ్ళీ నేను వీడియోలో కూర్చోవాలి. వచ్చిందమ్మా కిట్ పట్టుకొని వచ్చిందా? నేను వద్దులే అమ్మా అన్న. చెప్పమ్మా. సో ఈ శారీ ప్రైస్ 1650, 1650, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ ఇది లాస్ట్ డిజైన్ అండి. త్రీ శారీస్ ఉంటాయి. ఇది వచ్చేసి యాప్లిక్ వర్క్ అనమాట. నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో యాప్లిక్ వర్క్ కూడా పెట్టాను, చాలా మంది అవి కూడా ఇష్టపడ్డారండి. సో ఒక యాప్లిక్ వర్క్ ఒక డిజైన్ చేయించా అనమాట. ఇదంతా కూడా కింద మీకు చూసేదంతా యాప్లిక్ వర్క్ అనమాట, ఎంబ్రాయిడరీ కాకుండా. ఇది క్లాత్ ని కట్ చేసి ఇట్లా అటాచ్ చేస్తారు. ఇలా క్లాత్, ఇది క్లాత్. ఇది రేట్ ఎక్కువ చెప్పేసి. ఆ క్లాత్ ని కూడా బార్డర్ లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, మధ్యలో ఉండదు. అంటే క్లాత్ ని అటాచ్ చేసి బార్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు. నేను ఇంతకు ముందు కాటన్ కట్టా. అవును, కాటన్ మీద ఇలా కట్టానండి. అది కొంచెం ఈ రేట్ ఎక్కువే ఉంటాయమ్మా. ఈ సారీస్ కూడా మల్టీ కలర్ వచ్చింది, డిఫరెంట్ గా కడితే భలే ఉంటది అనమాట. అండ్ పైన స్మాల్ పీకాక్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, కింద యాప్లిక్ వర్క్ వచ్చింది. బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్, కంచి బార్డర్స్ అనమాట, థ్రెడ్ బార్డర్. శారీ అంతా ఇలా ఉంటది. స్మాల్ బార్డర్ వల్ల లైట్ వెయిట్ ఉంటది శారీస్. లైట్ వెయిట్ ఉందమ్మా. అవును. ఇది పళ్ళు, చిన్న బార్డర్ కదా, లైట్ వెయిట్. పళ్ళులో ఈ షేడ్ ఉంది కాబట్టి అదే షేడ్ లో మనకి మల్టీ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట. కలర్ బాగుంది. మనకి డార్క్ గ్రే మీద కలర్స్ వచ్చాయి, లైట్ కలర్, డిఫరెంట్ గా లైట్ వెయిట్ యాప్లిక్ వర్క్ చాలా బాగుంది అనమాట. ప్రైస్ 2200 అండి. యాప్లిక్ వర్క్ శారీస్ కొంచెం కాస్ట్లీనే అనమాట. సో ఎప్పుడు ఇదే ప్రైస్ మనం యాప్లిక్ వర్క్ శారీస్ పెడితే రేట్ ఎక్కువే, 2200 అనమాట. ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారండి, సో చెక్ చేసుకోండి. 2200, ఫ్రీ షిప్పింగ్. నేను ఒక వీడియోలో లైట్ ఇది ఏదే ఈ వర్క్ అంటున్నావు కదా, యాప్లిక్ వర్క్ వీడియో కూడా ఉంటది లిల్లీ. ఆ శారీ చూడడానికండి అంత రేటు చీర అని నమ్మరు, కడితే లుక్ తెలుస్తుంది. నాది 2200. అవును అవును, కాటన్ అండి, కాటన్ మీద, మామూలు కాటన్ మీద ఇలాంటి వర్క్ వచ్చింది. అవును. సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ శారీ యాప్లిక్ వర్క్ లోనే ఇంకో కలర్ అనమాట. మనకి శారీ మల్టీ కలర్ వచ్చింది, బార్డర్స్ అండ్ వర్క్ కలర్ మారిద్ది. గ్రీన్ బార్డర్ వచ్చి లైట్ గ్రీన్ తో యాప్లిక్ వర్క్ ను ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. ఇది చిన్న బార్డర్, స్మాల్ బార్డర్.
ఇవన్నీ లైట్ కలర్స్ అమ్మా. లైట్ కలర్స్ అన్ని మల్టీ షేడ్స్ లో వచ్చాయి. అదేలే, కానీ లైట్ కలర్ బాగుంటున్నాయి. బాగుంటుంది. మా పాపకైతే లైట్. అసలు అంటే ఈ ఎండలకి లైట్ కలర్సే హాయిగా ఉంటాయి. అవును. ఇది పళ్ళు గ్రీన్ కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్ లో కూడా మనకి మల్టీ కలర్ తో ఇలా లైన్స్ లాగా వస్తుంది, బార్డర్ ఉంటుంది అటు ఇటు. బాగుంది కదమ్మా. బాగుంది. ఇదండి బ్లౌజ్ పడితే ఉంటది శారీ. కుట్టించుకోవడం కూడా మంచిగా కుట్టించు అంటే నేను అలా మంచిగా అంటే అండి, లేదులే అమ్మా మీ ఏజ్ వాళ్ళు ఒకలాగా. నువ్వు మంచిగా అంటున్నావు అంటే నీ బ్లౌజులన్నీ చెడిపోతాయి, అదే చెడగొడతారుగా స్టిచ్చింగ్, నీకు సెట్ అవ్వవు కదా అది గుర్తొచ్చి. అవన్నీ చెప్తే అండి ఏమి సోది స్టోరీలు ఏం బ్లౌజులు మాకెందుకు చెప్తుంది అనుకుంటారు, కానీ ధనలక్ష్మి దగ్గర నేను ఏదైనా చీర తీసుకోమంటే బ్లౌజులు కుట్టేవాళ్ళు లేరంటది. శారీస్ ఏదో అంటారండి, సామెత చెప్పొచ్చో లేదో, కుమ్మరోళ్ళకి కొండకరువు అన్నట్టు. మా అమ్మాయి శారీస్ పెట్టాక శారీస్ తీసుకున్నాక బ్లౌజులు కుట్టేవాళ్ళు లేరంటే గాయత్రి అంటది నాకు ఒకటి ఇమ్మంటది, ఎవరు చెప్తే నాకు ఒకటి. కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే భయం. చూడండి. సో ప్రైస్ 2200, 2200 ఫ్రీ షిప్పింగ్. ఓకే. లాస్ట్ శారీ యాప్లిక్ వర్క్ లో పింక్ షేడ్ అండి, పింక్ కలర్ తో బార్డర్ వచ్చి పింక్ కలర్ తో మనకి యాప్లిక్ వర్క్ వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ కూడా పింక్ షేడ్ లో వచ్చింది. శారీ అంతా మల్టీ కలర్ ఇలా ఉంటది. ఇది పళ్ళు. ఛార్జింగ్ పెట్టుకోవు ఫోను, ఛార్జింగ్ అయిపోతుంది హడావుడిగా చేయమంటుందండి, ఏమనాలి. ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్సే బ్లౌజ్ అనమాట. పింక్ లో మల్టీ షేడ్ వచ్చింది, బ్రైట్ కలర్. బాగుంది. రేట్ చెప్పేసి ప్రైస్ 2200, 2200 ఫ్రీ షిప్పింగ్. సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్, అన్ని కలర్స్ బాగున్నాయి, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నీట్ గా వచ్చింది. సో నచ్చిన సారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు లేట్ చేయమాకండి, శారీస్ అన్ని చాలా బాగున్నాయి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అందరూ లైక్ చేయటం మట్టుకు మర్చిపోవద్దండి. మా పాప వీడియోలు అందరూ బాగానే చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వీడియోలు ఇలా పెట్టగానే స్టాక్ అస్సలు ఉండట్లేదు. కాకపోతే పాపం ఫోన్లు ఎత్తట్లేదు అంటున్నారు కదండి, ఎత్తేంత టైం ఉండట్లేదండి. అవును, చాలా అసలు తను అంటే ఈ మెసేజ్ రిప్లై ఇవ్వడం వల్ల అంటే ఫోన్ మాట్లాడితే మిస్ అయిపోతున్నాము కొన్ని మెసేజెస్ అన్నమాట. ఆల్రెడీ పేమెంట్ వేసిన వాళ్ళు, అడ్రస్ పంపిన వాళ్ళకి కొన్ని మిస్ అవుతాయండి. సో అందుకే మేము ఫోన్స్ అవాయిడ్ చేస్తున్నాం అనమాట. సో మాక్సిమం మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. 2 days పాప లేదండి, నేను మా మనవరాల్ని చూసుకోవడానికంటే వచ్చాను. పాప వాళ్ళు ఊరెళ్ళారు కాబట్టి మా మనవరాల్ని ఇంట్లో పెట్టేసి అదే అవును మనవరాలు చూసుకోవడానికి వచ్చాను. నిన్న ఒకళ్ళు వీడియోలో అంటున్నారమ్మా శారీ లేట్ అయింది అది ఇదని, అంటే వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు. పాపం నువ్వు లేవు కదా ఆ రోజు. స్టాఫ్ కేమో అంటే నన్ను కనుక్కొని వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేరు కాబట్టి మా మేడం వచ్చాక చెప్తా అంటున్నారు. ఈ లోపే అంటే రిప్లై ఎవరు మెసేజ్ చేయరు అన్నట్టు మాట్లాడుతున్నారు అండి. మెసేజ్ కి రిప్లై అయితే కంపల్సరీ నేను ఇస్తాను. ఏదైనా మీకు ఎమర్జెన్సీ అయినా, ఏదైనా కొరియర్ లేట్ అయినా నాకు మెసేజ్ చేయండి. అవసరం ఉన్నప్పుడు కంపల్సరీ కాల్ కూడా మాట్లాడతాను. బట్ నేను చూసుకోకపోయినా, కాల్ చూసుకోకపోయినా, మెసేజ్ చూసుకోకపోయినా అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ చూసుకుంటే మట్టుకి వెంటనే రిప్లై వచ్చింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే అమ్మా వాయిస్ మెసేజ్ పెట్టారు, ఎవరో మీది ఫేక్ వీడియోనా అన్నారండి. అంటే ఫేక్ వీడియో అయితే ఇంత బిజినెస్ చేయం కదండి, అందుకే పాపని చెప్పమన్నా క్లారిటీ. అదండి మొన్న ఒక వీడియో 1 month అవుద్దమ్మా నేను చేసి, ఇంకా ఎక్కువ అవుద్దా. ఆ వీడియో చేసండి ఆ రోజు షాపింగ్కి వెళ్ళిపోయాం. నేను గోల్డ్ షాపింగ్ లో ఉన్నప్పుడు ఒక పాప నాకు ఫోన్ చేసిందండి. ఆ పాప నన్ను అడిగారు అనమాట, నీ మా మదర్ నెంబర్ అడిగారు అనమాట. అసలు నేను మామూలుగా అండి కొంచెం నాది నెంబర్లు ఫీడ్ చేసుకున్నాలే ఎత్తుతాను. నిజంగా ఆ రోజు ఆ పాప ఫోన్ చేస్తే వెంటనే ఎత్తడం. కానండి తను మాట్లాడిందంటే అమెరికాలో ఉంటారు, యుఎస్ లో ఉంటారంట. ఆంటీ మీతో మాట్లాడొచ్చా అన్నారు. మాట్లాడమ్మా పర్లేదు అన్నాను. ఎలా మాట్లాడిందంటే రోజుకొకసారని నాకు ఆ పాప గుర్తొస్తుంది. ఎంత అసలు నాతో కూడా చాలా సేపు మెసేజ్ చేసి, అంటే చాలా ఫ్యామిలీని చూసినట్టుంది, దగ్గర వాళ్ళని మీ మదర్ ని చూస్తుంటే అని. అంటే పాటూరు పట్టు వీడియోకి మా మమ్మీ చేసింది. ఆ వీడియో చూసి నీ నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడొచ్చా ఆంటీ అని. మాట్లాడమ్మా అంటే ఆ రోజు అసలు నేను గోల్డ్ షాపింగ్ లో ఉన్నా కూడా పాపం నా మీద ప్రేమతో అక్కడి నుంచి చేసిందని
నేను నైట్ టైం అమ్మ వాళ్ళకి అది అవును. నాకు చేసిన టైం చాలా సేపు పగలు, మరి. వాళ్ళకి నైట్ టైం. పాపం బాగా ఎంత బాగా మాట్లాడిందంటండి, సొంత నా బిడ్డ అనిపించిందండి. ఈ వీడియో ఈరోజు త్వరగా అయిపోయింది అనుకున్నామండి. లాస్ట్లో ఓ పాప గురించి చెప్తుంటే ఛార్జింగ్ అయిపోయింది. ఓ పావు గంట ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వచ్చి కూర్చున్నామండి. నేను వచ్చినప్పుడు ఇలా చేస్తాండి, మైకులకి ఛార్జింగ్లు పెట్టదు, ఫోన్లకి ఛార్జింగ్. నేను ఒక్కదాన్ని అయితే కరెక్ట్గా 5 నిమిషాల్లో వీడియో అయిపోద్ది. నువ్వు వస్తే 40 నిమిషాలకి మరి ఫోన్ ఛార్జింగ్ ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? అలా అంటదండి. కానండి ఆ పాప గురించి నిజమమ్మా, అవును, నిజంగా నిజంగా అలా గుర్తుపెట్టుకొని నీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఆ పాప, నిజంగా ఆ పాప నా పాప అనుకుంటున్నానండి. రోజుకొకసారి అలా చాలా మంది అండి. మేము స్టార్టింగ్ యూట్యూబ్ పెట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు రెగ్యులర్ గా ఉండే క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు కూడా మాకు మైండ్ లో అలా గుర్తుండిపోయినాయి. అంటే మేము పెట్టిన ఫస్ట్ డే నుండి ఇప్పటికి ప్రతి కలెక్షన్ కి ఒకటి తీసుకుంటా ఉంటారనమాట. అలా ఒక్కళ్ళిద్దరు కాదు, చాలా మంది అనమాట. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి కొత్త కలెక్షన్ ఇంకా తెస్తానే ఉంటా అండి. సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. శారీస్, మొన్న శారీస్ తీసుకున్న వాళ్ళందరూ లైక్లు తక్కువే వచ్చినాయి. ఆఫర్ వీడియోకి లైక్లు రావట్లేదు. మమ్మీ లైక్లు చెప్పు అంటది, నేను చెప్పను. నేను మా మనవరాలు చెప్తామండి, ఏం చెప్పదు. కామెంట్ చేయండి, ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోద్దండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ లో స్టాప్ ఆగుద్ది. ఇక్కడ విజయవాడలో మొదలు పెడితే హైదరాబాద్ లో ఆగుద్దా ఉంది. ఇంకంతే. సరే వాళ్ళు చెప్పావు కదా. అండ్ ఆ పాప పేరు మర్చిపోయాను. ఆ పాపలాగానే అందరూ నన్ను చాలా మంది గుర్తుపెట్టుకొని అమ్మ బాగుందని అడుగుతున్నారంట. అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఆ పాప మాట్లాడింది అన్నీ చెప్పాలంటే నిజంగా చాలా టైం పట్టుద్ది కానండి, అసలు ఎంత బాగా మాట్లాడిందంటే లిల్లీ, నాకు తెలియకుండానే నాకు బాగా ఏడుపు వచ్చేసింది. ఆంటీ ఏముందంటే అండి, ఒక్క మాట చాలండి, ఎక్కువ అంటే పాప మాట్లాడి, మీకు కొంచెం కష్టం కలిగితే నాకు ఫోన్ చేయండి ఆంటీ, నీతో నేను మాట్లాడతానందమ్మా. నిజంగా అండి, అలా అభిమానం ఉంటే చాలండి మా మీద. ఆ పాపకి చాలా థ్యాంక్స్ అమ్మా. నేను మీ అమ్మాయి అందు కూడా అమ్మా, మీరు మా అమ్మ లాంటి వారు అంది. అలానే అందరూ నన్ను అడుగుతారంటండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా పాపను కూడా మీరు ఇంత ఎంకరేజ్ చేసి ఇంత అందరూ, మనం 53కి వచ్చామమ్మా. 53 53,000 సబ్స్క్రైబర్ వచ్చాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ చేయటం మట్టికి మర్చిపోవద్దండి. మా శారీస్ అన్నీ చూశారు కదండి. ఇప్పుడు ఉగాది వస్తుందండి. ఉగాది, శ్రీరామ పండుగలు, ఫెస్టివల్స్కి కూడా చాలా బాగుంటాయండి. పూజల్లో కూర్చున్నా కూడా మనకి అంటే విసుగుండదు అనమాట. అంటే పూజలకి లైట్ వెయిట్ ఉంటాయి. పట్టు చీరలు ఎక్కువ కడతారు కదమ్మా. వెంటనే ఫెస్టివల్ శారీస్, అదేలే శారీస్, పెళ్ళిళ్ళకి కూడా పట్టు చీరలు కట్టుకున్నప్పుడు మార్చుకుంటారు కదా. ఎక్కువ కాటన్. ఈ సమ్మర్లో అండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే 2 పట్టు చీరలు ఉంటే 10 కాటన్ చీరలు పెట్టుకెళ్ళాలండి. నిజమేనమ్మా, అది నిజమే. అందరూ శారీస్ అన్నీ బాగున్నాయండి, వెంటనే బుక్ చేసుకోండి. ఎక్కువసేపు ఉండట్లేదమ్మా, స్టాక్ అయిపోతుంది. మీ అందరికీ మరీ థ్యాంక్స్ అండి. సో ఇలాంటి మంచి కలెక్షన్తో మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.